అనేక సార్లు అపవాది దాడి చేస్తున్నాడు, అపవాది పోరాడుతున్నాడు, పోరాటములో ఉన్నాము అని చెప్తూనే ఏమాత్రము జయము లేని జీవితంలో బ్రతుకుతున్నారు. బికాజ్ ప్రతి ఒక్కటి మనసుని అపవాది పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు అపవాది నిన్ను పోరాడుతున్నాడు అంటే నీ ఇంట్లో కాదు, మొదట నీ ఇంట్లో పోరాడటానికి సాదృశ్యం ఏంటంటే నీ మనసును పట్టుకుంటానికి. దట్ ఈస్ యువర్ మైండ్. నీ మైండ్ని బట్టాడ నీ ఇంటిని కాలితో వదిలేస్తాడు, నీ జోలుని కాలితో వదిలేస్తాడు. సో ఐ వాంట్ యు టు రైట్ ఫ్యూ వర్డ్స్. మొదటిగా డెవిల్, లెట్స్ రైట్ ఇట్ యాజ్ డెవిల్. దేవుని వాటిలో చూస్తూ మొదటిగా దెయ్యము అన్న మాట చూస్తే డెవాలోస్ అన్న మాట గ్రీక్ నుండి చూస్తాం. ఆ మాట డయాబోలోస్ అన్న దానికి రెండుగా స్ప్లిట్ చేసి బోలోస్ అన్న మాటకి అర్థం ఏంటి అన్నదప్పుడు చూస్తే టు హిట్, టు త్రో, టు అటాక్. సో వెన్ ఇట్ కమ్స్ డయా మీన్స్ ఇట్ ఈస్ ఒక్క కార్నర్ నుండి ఇంకొక సైడ్కి. ఈ మాటకి సింపుల్గా దెయ్యము చేసే పని ఏంటి, వాడి పని అంతా ప్రాక్టికల్గా మైండ్ గురించి చెప్పాను కదా. మన మైండ్లో ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, ఇక్కడ నుండి కొడతాం స్టార్ట్ చేస్తాడు, ఇక్కడ నుండి అటాక్ స్టార్ట్ చేస్తాడు, ఇక్కడ నుండి ఏం చేస్తాడంటే కొట్టి 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 లోటకు దూరతాం. ఈ మాట ఈరోజు మనకు అర్థం అవ్వాలంటే మన జీవితాల్లో, మన మైండ్స్లో, మన కుటుంబాల్లో, మొత్తం చివరికి ఎటు వచ్చిన ఉద్యోగంలో, నీ చదువుల్లో, నీ వ్యాపారంలో, ఎక్కడవని ఏదవని అన్నీ తిప్పి కలిపి వచ్చేటప్పటికి అటాక్ ఎక్కడ, నీ మైండ్. కొడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. అందుకనే ఏమో చాలామంది కుటుంబాల్లో గొడవ, ఇంట్లో గొడవ అని బయటకు వెళ్తే బయట బాలే, బయట గొడవ అని అక్కడికి వెళ్తే అక్కడ గొడవ, అక్కడ గొడవ అని ఇక్కడికి వెళ్తే ఇక్కడ గొడవ. అన్ని రంగాల నుంచి గొడవ అయిపోతుంది, పిచ్చి పడుతుంది అంటారు కొంతమంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డెవిల్ ఈజ్ అటాకింగ్. దెయ్యంలో దాడి చేస్తున్నారు. అనేక రకాల దెయ్యాలు ఉన్నారు. దే ఆర్ అసైన్డ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్. వాళ్ళు దాడి చేసేటప్పుడు నీకేమవుతుందంటే మైండ్లో అటాక్స్, కాన్స్టెంట్ ఫైట్స్. ఈరోజు నా వలన అవ్వట్లేదు, తట్టుకోలేకపోతున్నాను, మనస్సు సరిగా ఆలోచించలేకపోతున్నాను. ఈ మాట అపవాది చేసే కార్యము. ఈరోజు ఈ మాట అర్థమైన వారు ఒకసారి యేసయ్యా అని పిలుస్తారా? అపవాది గాయముల నుండి, అపవాది దాడుల నుండి, అపవాది అణిచివేసే పరిస్థితుల నుండి మనల్ని విడిపించేవాడు, మనల్ని విడిపించే నామము యేసయ్య, యేసు నామం. ఆయన మాత్రమే. అందుకని ఈరోజు యేసు నామంలో ప్రతి మనసులోకి సమాధానం కలుగుతుంది. ఆయన ఆత్మ సహాయం ద్వారా మనకి శక్తి, బలాన్ని ఇస్తాడు. ఈ మాట గమనించాలండి. దిస్ వర్డ్ డయాబోలోస్ అని చూసినప్పుడు ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి ఓన్లీ అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు, ఒక రాయి మాత్రమే కాదు. మనము యేసు ప్రభు చెప్పిన ఉపమానాలను చూసాము. వాడు సహోదరుని, తోటి దాసుని దూషిస్తాం. దట్ ఈస్ ద వర్డ్ రిపీటెడ్ బ్లోస్. నోటి ద్వారంగా దూషిస్తాం. ఈరోజు మిమ్మల్ని కూడా అపవాది దూషిస్తున్నాడేమో. హిట్టింగ్ యువర్ మైండ్, హిట్టింగ్ యువర్ బ్రెయిన్. ఒక్కసారి ఇప్పుడే పరీక్షించుకోండి. ఏంటి మీ మనస్సుల్లో, లేకపోతే మీ జీవితాల పైన, మీ కుటుంబాల పైన, మీ పైన వస్తున్న నేరాలు, వస్తున్న మాటలు ఏంటది? లోకము, అపవాది మీ గురించి చెప్పేది. ఈరోజు చాలామంది మనసుల్లో నేను చేయలేను, నాకు కుదరదు, నాకు రాదు, నా వలన అవ్వదు, నేను ఎప్పటికీ రక్షణ పొందలేను, నేను బాగుపడలేను, నేను సరిగా బ్రతకలేను, నాకు విడుదల లేదు. అపవాది వేసే దాడులేంటి? ఈరోజు మీకు కాపుదల ఉందా? మీ మైండ్లో బలం ఉందా? మీ మైండ్లో వాడు చెప్పే మాటల్ని ఎదుర్కొనే శక్తి ఉందా? మనం గమనిస్తామండి, బైబిల్లో దేవుని వాక్యము మనకి జీవాహారమై ఉంది. దేవుని వాక్యము మనకి ధైర్యము తీసుకువస్తానికి ఉంది, ధైర్యంగా సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుని వాక్యము మనకి నిశ్చయతనిస్తానికి సిద్ధంగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, మన హృదయంలో, మన మనసులో దాచుకున్నట్లయితే, అగైన్ యువర్ సైకి, అపవాది పోరాడేటప్పుడు నీవు వాడిని ఎదురుస్తానికి ఉంది. అందుకని దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, సర్వాంగ కవచంలో ధరించుకునేటప్పుడు మన ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. వాక్యము నీవు కలిగి ఉంటే, అంటే ఖడ్గము నీవు కలిగి ఉంటే, ఆత్మ ఎప్పుడు ఏ మాట పలకాలో నీ నోటిలో ఉండి, నీ మనసులో నుండి నీ నోట్లోకి వస్తుంది. బికాస్ దట్ ఈస్ అ థాట్ అగైన్. యు సీ, గాడ్ లైక్స్ టు ఎంకరేజ్ యూ విత్ అ వర్డ్.
డెవిల్ లైక్స్ టు డిస్కరేజ్ యూ విత్ అ వర్డ్, బట్ ద చాయిస్ ఇస్ యూ విచ్ యూ బిలీవ్. ఐ యామ్ క్లియర్? ఏది నమ్ముతావు నీ చేతుల్లో ఉంది. దేవుడు అవునే నిన్ను ప్రోత్సాహపరుస్తానికి, బలపరుస్తానికి మాట ఇస్తున్నాడు. అపవాది నిన్ను కృంగదీస్తానికి మాట ఇస్తున్నాడు. చివరికి 2 మాటలే. ఏ మాటను నమ్ముతున్నావు? హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? యెషయా చెప్తాడు, రాస్తారు కదా యెషయా గ్రంథంలో. ఎవరి మాటను మీరు నమ్ముతున్నారు? హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? దేవుడు చెప్పేది నమ్ముతావా? వర్ధిల్తావు. అపవాది చెప్పే అబద్ధాన్ని నమ్ముతావా? అబద్ధము సత్యం అవుతుంది. 2వ మాట మీరు రాసుకోవాల్సింది, దేవుని వాక్యలో చూస్తాము, వైల్స్ అన్న మాట. అపవాది తంత్రములు. తంత్రములు అన్న మాట చూసినప్పుడు మెథోడాస్ అన్న మాట చూస్తాం. మెథోడాస్ అన్న మాటకి అర్థం ఏంటి? మెథా మీన్స్, ఇట్ ఇస్ అగైన్ ద గ్రీక్ వర్డ్. మెటా మీన్స్ మైండ్ ఆర్ విత్, అండ్ అగైన్ ఓడాస్ మీన్స్, మీ బండిలో ఓడోమీటర్ ఉందా? ఓడోమీటర్ అంటే తెలుసా? అన్ని బండ్లు ఓడోమీటర్స్ ఉంటాయి. అంటే ఏంటి? నీ రోడ్ని మెషర్ చేసేది ఓడోమీటర్. సో ఓడోమీటర్ అన్నప్పుడు ఏంటంటే, ఇట్ ఈస్ బేసిక్లీ ఓడోమీటర్ అంటే రోడ్ మీటరు. ఓడో మీన్స్ రోడ్. సో మెథోడాస్ అన్నప్పుడు ఒక రోడ్ మ్యాప్. అపవాది రోడ్ మ్యాప్ ఎరిగిన వారుగా ఉండాలి. మిమ్మల్ని ఫస్ట్ ఒకటి అడుగుతా, ఇక్కడ నుండి మీ ఇంటికి దారి తెలుసా? హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వారు అయితే ఇంకా తెలియదేమో, వచ్చిన వారం అయితే కొంచెం తెలుసేమో. మీరు ఎప్పుడన్నా ఒక దారిలో వెళ్తాం అంటే ఇంకొకరు మిమ్మల్ని తీసుకెళ్తూ, నేను తీసుకెళ్తాను, కాదు ఇట్టాల లేదు, నేను తీసుకెళ్తానుగా అని ఎప్పుడన్నా మీ ఇంటికి వేరే షార్ట్కట్లో తీసుకెళ్లరా? వేరే దారిలో తీసుకెళ్లరా? మీకు ఇంకా ఈజియర్ చాయిస్ చూపించారా? వారు ఒకసారి చూపిస్తే మీకు అర్థం కాలేదేమో, మరలా అది ఎట్టొచ్చాం. అనేక సార్లు అపవాది తంత్రములు అన్నదప్పుడు ఎప్పుడన్నా మీరు శత్రు తంత్రాలు, శత్రు దారులు తెలుసున్నాయా? మీకు ఈరోజు శత్రువులు ఉండరేమో, కానీ ఒకప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేసిన రోడ్లు, మీకు గొడవ పెట్టిన రోడ్లు, తాగి మీ బండి మధ్యలో పడిన రోడ్లు, అలాంటి మార్గాలు మర్చిపోం కదా. మిమ్మల్ని ఆపి రోడ్లు దింపిన రోడ్లు, గొడవలు పెట్టిన రోడ్లు మర్చిపోరు కదా. ఇందుకు వచ్చిందరా ఆ రోడ్డు ఇటు వెళ్తాంలే. ఇది షార్ట్గా కనబడచ్చేమో, కానీ ఎందుకు వచ్చింది గొడవ, అటు పోదాంలే. ఈరోజు నా బండిలో కొన్ని రోడ్లకు నేను దూరలేను. ఐ వుడ్ సే ఇట్స్ ఫైన్, లెట్స్ గో. సో వాట్, లెట్స్ గో. అపవాది మార్గాలు అనేటప్పుడు కూడా, వాడు తంత్రాలు అనేటప్పుడు జీవితంలో కొన్ని మార్గాలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే ఫీల్స్ షార్ట్ కట్. ఓ ఇంతేనా, ఇది ఈజీగా చేసేయచ్చు కదా, లంచం ఇస్తే అయిపోతుంది కదా, డబ్బులు ఇస్తే ముగించేయచ్చు కదా, అదేదో కొంచెం మనోడికి ఇది చేసుకుంటే అయిపోతుంది కదా. చూసి ఇవన్నీ షార్ట్ కట్సే. బట్ దెన్ ఇఫ్ యు నో ద కాన్సిక్వెన్స్, అపవాది తంత్రములు అనుకుంటుడు, నువ్వు లంచం ఇచ్చి పని ముగించుకున్నావు, ఏదో ఒకసారి పట్టబడి న్యూస్ అంతా బంబాడైంది. రెండోసారి లంచం ఇస్తావు నువ్వు, ఎప్పుడు పట్టబడలేదు కాబట్టి చేసుకుంటున్నావు, అంతేగా. పట్టబడ్డావు అనుకో, దన్నం బాబు, ఈ గొడవ నాకొద్దు, ఈ పని నాకొద్దు, అదేదో లేటుగా అయినా పర్వాలేదు, ఇట్లా పోదాం. చూసి అపవాది ద్వారా దాడి చేయబడిన తర్వాత కూడా మరలా అదే ప్యాటర్న్లో ఫాలో అయ్యావు అనుకో, దేవుడు కాపాడుతాడంటో. తప్పెవరిది? నీది. అపవాది మార్గములు ఎరిగి కూడా అదే మార్గములో నువ్వు వెళ్తావు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక జాగ్రత్త. దుష్టుడు ఆలోచన చెప్పిన నువ్వు నడిచావు అనుకో, నాశనం గ్యారంటీడ్. దుష్టుడు ఆలోచన చెప్పిన నువ్వు నడిచి దేవా నన్ను కాపాడంటే అయ్యేది కాదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, డు నాట్ గో ఇన్ టు దట్ పాత్. వాడు వైల్స్లోకి వెళ్ళొద్దు, వాడు మార్గంలోకి వెళ్ళొద్దు, వాడు పనుల్లోకి వెళ్ళొద్దు, వాడి దారిలో వెళ్ళొద్దు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. అపవాది మార్గంలోకి నువ్వు వెళ్ళావనుకో, అపవాది ఏం చేస్తాడు? మొదటగా నీ మీద దాడులు చేస్తాడు, నీ మైండ్ మీద మాటలు. వాడి మాటలు, వాడి మార్గాలు తెలిసిన తర్వాత అందులోకి నువ్వు సరెండర్ అయ్యావనుకో, నువ్వు వాడి మార్గంలోకి వెళ్తావు. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు తెలుసా? లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్, మీకు సింపుల్గా ఇలిస్ట్రేట్ చేస్తానికి. నీ మైండ్ని కొడుతున్నాడు. ఫస్ట్ నీ మైండ్ని కొడుతున్నాడు,
నీ మైండ్ కొట్టిన తర్వాత నీ మైండ్ లోపలికి దూరి వాడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే వాడు మార్గాలు, వాడు ప్యాటర్న్స్ నీకు చెప్తున్నాడు, వాడికి లాగా నిన్ను చేస్తున్నాడు, వాడు మార్గం, వాడి బండిలోకి నేను తీసుకెళ్తున్నాడు, నీ బండిలోకి వాడు దూరి వాడు కంట్రోల్ చేస్తున్నాడు నీ మైండ్ని. నెక్స్ట్ ఏం చేస్తాడంటే దేవుని వాక్యలో చూస్తే వాడు స్థాని బలము లేకపోతే స్ట్రాంగ్ హోల్డ్, కోటను కడతాడంట. స్ట్రాంగ్ హోల్డ్, రైట్ ద థర్డ్ వర్డ్, స్ట్రాంగ్ హోల్డ్. ఒక్రాస్ అన్న మాటను చూస్తాము గ్రీక్లో. ఈ మాట బైబిల్లో రెఫర్ చేసిన ప్రతిసారి ఎక్కడ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4-5 వచనాలు చదువుదామండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ దుర్గము. ఓకే, గాట్ ఇట్. దుర్గము, స్ట్రాంగ్ హోల్డ్. ఒక్రాస్ అన్న మాట గ్రీక్ వర్డ్. దుర్గంని పడవేసే అంత బలము కలిగిందంట మన యుద్ధోపకరణములు. అంటే దుర్గము ఎక్కడ కడుతున్నాడని తెలియజేయబడుతుంది వాక్యంలో, మైండ్లో. ఎందుకంటే అక్కడ దుర్గం ఎక్కడని రాస్తున్నాడు 5వ వచనంలో చదివితే మన మనసులో వాడి ఇమాజినేషన్స్ అంట. ఇమాజినేషన్స్. ఈరోజు ఎంతోమంది ఊహల్లో బ్రతుకుతున్నారండి. ఎంతోమంది ఊహల్లోకి అపవాది దూరుతున్నాడు. వెన్ ఐ సే స్ట్రాంగ్ హోల్డ్స్, ఇమాజినేషన్స్, ఊహల్లో వాడు దుర్గంని కడుతున్నాడు అన్నప్పుడు 2 రకాల స్ట్రాంగ్ హోల్డ్స్ గురించి బైబిల్లో మనం చూడగలుగుతాం. 2 రకాల స్ట్రాంగ్ హోల్డ్స్ గురించి, మైండ్ ఇమాజినేషన్స్ గురించి సైకాలజీలో కూడా చదవగలుగుతాం. ఒకటి గ్రీక్ వర్డ్లో చూసినప్పుడు దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ మెన్షనింగ్. వన్, వి టాక్ అబౌట్ ద ఇంగ్లీష్ వర్డ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఈరోజు చాలామంది జీవితంలో ప్రాబ్లం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్ట్రాంగ్ హోల్డ్స్. రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్, ఇర్రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఏంటి అది రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నదప్పుడు వారి జీవితంలో దేవుని వాగ్దానాలను నమ్ముతాను కన్నా, దేవుని మాటని నమ్ముతాం కన్నా, దేవుని వాక్కుని నమ్ముతాం కన్నా లాజిక్ని నమ్ముతారు. సో వెన్ ఐ సే రేషనల్, దే ఆల్వేస్ థింక్ లాజికల్. ఈరోజు చాలామంది చూడండి, క్రైస్తవ కుటుంబం అంటారు కానీ అన్ని లాజికల్లో ఆలోచిస్తారు. లాజికల్ అనేటప్పుడు మరలా లాజిక్ సిస్టమ్ ఎక్కడి నుండి బిల్డ్ అయినది వాళ్ళకి? లోకం నుండి. లోక జ్ఞానము, లోకపు సైన్స్, సోఫియా జ్ఞానము. ఈ సైన్స్ జ్ఞానం వచ్చిన తర్వాత అందుకనే సైంటిస్టులు కానీ సైన్స్ కానీ ఎప్పుడు బైబిల్కి హౌ కెన్ ఫెయిత్ వర్క్, ఫెయిత్ కెనాట్ వర్క్, దట్ ఈస్ నాట్ లాజికల్ అంటారు. నువ్వు నమ్మితే అది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా, ఏమి లేకుండా ఎట్లా వస్తుంది, నువ్వు చేయకుండా ఎట్లా ఉంటుంది అంటే ఇది లేకుండా ఎలాగ ఉంటుంది, నీళ్ళు ఎలాగ ద్రాక్ష రసం అవుతుంది, లేకపోతే చనిపోయిన వాడు ఎలా లెగుస్తాడు. యు సీ, బట్ దెన్ ఫెయిత్ ప్రూవ్స్ ఇట్ ఆల్. లాజిక్ ఇస్ ఫాల్స్. ఈరోజు క్రైస్తవుడు విశ్వాసం ద్వారా బ్రతకాలన్నప్పుడు, ఫెయిత్ని బట్టి బ్రతకాలన్నప్పుడు రేషనల్గా నువ్వు బ్రతుకుతా అవ్వదు. రేషనల్ అన్నప్పుడు మరలా చెప్తున్నాను, థింకింగ్ లాజికల్. లాజికల్ అగైన్ లింక్ టు ద వరల్డ్. లోక సంబంధమైన జ్ఞానముతో దేవుని మాటని ఎదురిస్తాము. అపవాది చాలామంది మనసుల్లో కోటలను కడతాడు అన్నదప్పుడు ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలండి. ఈ వాక్యం వింటూ మీ జీవితంలో ఎక్కడ వాడు కోట కట్టాడు, ఏంటది దేవుని వాగ్దానం, ఇది జరుగుతుందంటావు, నా వయసు ఇంత, నా బ్రతుకు ఇంత, ఇప్పుడు అవుతుందంటావు. అరే నా వయసుకి ఎవడు ఎప్పుడు ఏది చేయలేదు, ఇలాగా చేయగలనంటావు. You see, you are questioning yourself so much when God gives you a promise. దేవుడు మాట ఇచ్చినప్పుడు నువ్వు అడుగుతున్నావు, how can this be possible? You see, logical is always making you think, not problem, but believing is the word of God. లాజికల్ ఆలోచించవచ్చు, మర్యాద చూస్తాం, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుడిని ఎరగని స్త్రీ, హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? లాజిక్ అడుగుతుంది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అక్కడ గాబ్రియల్ చెప్తాడు, ఏమని చెప్తాడు? మా మాట అన్న వెంటనే గాబ్రియల్ అంటాడు, ఐ యామ్ గాబ్రియల్ అంటాడు. నేను గాబ్రియల్ని అంటే చెప్తున్నాడు అష్యూరెన్స్, అలో నేను చెప్పిన మాట ఎప్పుడు మిస్ అవ్వదు, నేను గాబ్రియల్, నేను దేవుని మాటను తీసుకొచ్చే వ్యక్తిని. ఐ యామ్ గాబ్రియల్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునితో సమస్తము సాధ్యము, దేవునికి అన్నీ సాధ్యము. ఆ మాటకి తన ఆన్సర్ ఏంటి? మరి ఆన్సర్ ఏంటి? నీ దాసురాలని నీ చిత్తమే జరుగును గాక. చూసి అందుకని వాక్యం డీటెయిల్స్ చదవాలండి. మనం చూస్తున్నాము, షీఈస్ ఆస్కింగ్ హౌ కెన్ దిస్ లాజికల్లీ బీ పాసిబుల్. లాజికల్గా ఇది ఎలా కుదురుతుంది అన్నదప్పుడు మనం చూస్తున్నాము దేవునితో అన్నీ సాధ్యం అన్నదప్పుడు ఇంకా లాజిక్ మాట్లాడుతులే.
నీ దాసురాలని సరెండర్, సో బి ఇట్. ఈరోజు నీ జీవితంలో నీవు రేషనల్గా ఉన్నంత వరకు దేవుని కార్యాలు చూడలేవు. దేవుడు కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు చేస్తాడు అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రేషనల్ థింగ్స్ హీ విల్ డూ. వాట్ యువర్ రేషనల్ సిస్టమ్ కెనాట్ లిమిట్, అలాంటివి చేస్తాడంట. నో మైండ్ కెన్ ఎవర్ స్టాప్. ఇది ఇంతే, ఈ లాజిక్ ఇంతే, దేవునితో ఎప్పుడు చెప్పలేవు. ఈరోజు విశ్వాసివి అన్నదప్పుడు అపవాది నీకు జీవితంలో చేయగలిగిందంతా లోకము, లాజిక్ లిమిట్ చేసేస్తాడు. ఇదిగో నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే, నీ వయసు ఇంతే కాబట్టి నీ బ్రతుకు ఇంతే, నువ్వు ఇక్కడ నుండి వచ్చావు, నీ గతం ఇంతే కాబట్టి నువ్వు ఇంతలోనే ఉంటావు. వాడు ఏం చేస్తాడంటే అలాగ నేను లిమిట్ చేసి వాడు కోటను కడుతున్నాడంట. మరలా ఫ్రమ్ ద బిగినింగ్ అపవాది వాడు నీ మైండ్ని దాడి చేసేవాడు. నిన్ను దాడి చేస్తూ నీలోకి దూరతాడు. ఫస్ట్ స్టెప్ దూరిన తర్వాత ఏం చేస్తున్నాడు, వాడు మార్గంలోకి నిన్ను తిప్పుతున్నాడు, నిన్ను తీసుకెళ్తున్నాడు. వాడు మార్గంలో తీసుకెళ్తాం మాత్రమే కాదు, వాడు నీ జీవితంలో కోటను కడుతున్నాడు. ఆ కోట ఏంటంటే నిన్ను లిమిటేషన్స్లో లిమిట్ చేస్తున్నాడు. నువ్వు ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు చేయగలిగింది ఇంతే. దేవుని మాటను నమ్ముతున్నావా? అపవాది రేషనాలిటీ అంటే వాడి లాజిక్లోకి, వాడి కోటలో బ్రతుకుతున్నావా? ఈరోజు మీరు పరీక్షించుకోవాలి. రెండోది ఇర్రేషనల్ అన్నప్పుడు కొంతమందిని అపవాది ఇర్రేషనల్ దాడులు అంటే జరగనిది, అవ్వనిది, నీకు కానిది నీకు అయిపోతున్నట్టుగా, నీకు జరుగుతున్నట్టుగా, నీకు సంభవిస్తున్నట్టుగా నీలో కలుగు చేస్తాం. అదే భయాలు అంటాం. అనేక మందికి భయాలు అన్న కోట కడతాడంట. భయాలు అన్న కోట అనేటప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది జీవితాల్లో ఇదిగో అయిపోతుంది. కొంతమంది చూడండి, బండి యాక్సిడెంట్ అయిపోయి బండి కొంటారంట జీవితకాలం. నాకు తెలిసి ఒక సహోదరుడు చిన్నప్పటి నుండి సైకిల్ తొక్కలే, అందరూ తొక్కా మా బ్యాచ్లో. రే తొక్కరా, యాక్సిడెంట్ అయిపోతుంది. పెద్దోడయ్యాడు, అందరు బండ్లు తోలుతున్నాడు, మంచి ఉద్యోగం, మంచి ఐటీ లెవెల్, అప్పుడు ఆ రోజుల్లో మంచి చాలా బాగా వచ్చాడు. ఒరే ఒక కారు కొడుకులో లేదు, నేను బస్సులో వెళ్తాను, యాక్సిడెంట్ అవుతుంది. మొన్న ఈ మధ్య కలిసా, ఇప్పుడన్నా కారు కొన్నావా? లేదు. ఇట్టి ఎందుకు? భయాన్ని బట్టి, స్తోమత లేక కాదు, భయాన్ని బట్టి. నేను అడిగాను, 2 పిల్లలు, భార్య, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? బస్సులోనే వెళ్తున్నా. You are a manager in an IT office. You earn in one of the most biggest office. Very good salary. ఒరే నీకు భయం. మీ ఆవిడ నడుస్తుంది, కనీసం తన నడపవచ్చు కదా. భయం అంటే తన భయాన్ని బట్టి తన ముందుకు వెళ్తలే, కుటుంబాన్ని, పిల్లల్ని ఎవరైనా ముందుకు వెళ్ళవట్లే. సో యు సీ హౌ ఫియర్స్ దీస్ ఆర్ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్. ఇది కూడా అపవాది కోటలు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5 చదువుతాం ఒకసారి. దేవునిని గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆగండి, ఈ పనులు ఎవరు చేయాలి? నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు మాట ఇస్తాడు, దేవుడు ఆలోచనలు తెలియజేస్తాడు, దేవుడి మార్గాల్ని తెలియజేస్తాడు. అపవాది మార్గము, దేవుని మార్గం, జీవం మరణం నీ ముందే ఉంది. కానీ చెరపట్టాల్సింది ఎవరు? నువ్వు. ఎందుకంటే నీ థాట్స్ నీ లాప్టాప్ ఉంది, నేను పట్టలేను, దేవుడు పట్టడు. చెరపట్టాల్సింది నువ్వే. చాయిస్ ఇస్ యోర్స్. యూ నీడ్ టు హోల్డ్ క్యాప్టివ్. నువ్వు పట్టాలి. వాట్ ఆర్ యువర్ థాట్స్? మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ తలంపులు ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? మీ జీవితం గురించి మీ తలంపులు ఏంటి? దేవుని గురించి మీ తలంపులు ఏంటి? మీ బ్రతుకులు ఏం జరగబోతుంది? మీ తలంపులు ఏంటి? ఆలోచనలు ఏంటి? మీ భయాలు ఏంటి? విశ్వాసంతో బ్రతుకుతున్నారా, భయాలతో బ్రతుకుతున్నారా? ఏంటది? దేవుని మార్గాలు ఎరుగున్నారు, దేవుని గురించి వాక్యం ఎరుగున్నారు, ఎన్ని వాక్యము బ్రతుకులో అనుసరిస్తున్నారు. ఎందుకంటే వాక్యం వెంట మాత్రం కాదు, విన్న వాక్యం ప్రకారం తన ఇల్లును కట్టుకోవాలంట, ఆ వాక్యం పైన కట్టుకోవాలంట, క్రీస్తు తన బండ పైన కట్టుకోవాలంట. ఈరోజు మీకు దేవుడు తెలియజేస్తున్నాడండి, నీవు చెరపట్టాలి. యోర్ థాట్స్, యోర్ హోల్డ్. దయచేసి తలలో ఉంచుతామండి, తలలో ఉంచుతామా? ఓ ప్రార్థన చేయండి, ప్రభుత్వం మాట్లాడండి. దేవా, నా మనసులో నీ మాట ఉండాలయ్యా,
నీ చిత్తం జరగాలయ్యా, నీ స్వరము వినాలయ్యా, నీ కార్యాలు చూడాలి ప్రభా, నీ సాక్షిగా బ్రతకాలయ్యా. అపవాది నా మనసులో వాడు చేస్తున్న కార్యాలన్నీ ఈరోజు నీ వాక్యం దూరంగా గ్రహించుకోగలుగుతున్నాను. నన్ను దర్శించు, నన్ను బలపరచు, నన్ను విడిపించు, నాకు నెమ్మది దయచేయి. నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. చెప్పండి, దేవునితో చెప్పండి. ఏంటి దయ్యం తెచ్చే తలంపులు ఏంటి, దాడులు ఏంటి, ఏ రీతికి నిన్ను దాడి చేస్తున్నాడు? ఈరోజు భార్యకి విరోధంగా భర్తకి, భర్తకి విరోధంగా భార్యకి, తల్లిదండ్రులకు విరోధంగా బిడ్డలకి, బిడ్డలకి విరోధంగా తల్లిదండ్రులకి అపవాది దాడులు చేస్తూ భారాన్ని కలిగిస్తూ కుటుంబంలో సమాధానాన్ని పాడు చేస్తూ ఉన్నాడేమో. నీ జీవితంలోకి, మైండ్లోకి ఎన్నో టార్చర్ అన్న తలంపుల ద్వారంగా నీ మైండ్ని ఎంత దాడి చేస్తున్నాడేమో. వాడు అబద్ధాలు, వాడు మోసాలు, వాడు తలంపులు నువ్వు ఎదిరించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని నీవు నిజంగా రక్షించబడిన వ్యక్తివి అయితే అపవాది నీ మైండ్ పైన అధికారం లేదు, నిన్ను ఏల్తానికి అధికారం లేదు. వాడు ఎన్ని దాడి చేయొచ్చేమో కానీ అన్ని దాడులు విఫలమైపోతాయి. నిన్ను ఎంతగా పోరాడచేమో కానీ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లతో. దేవుని మాట సత్యము, దేవుని మాట శక్తి కలిగింది, దేవుని మాట జీవం కలిగింది, దేవుని వాక్కు జీవింపజేసేది. అడగండి, ప్రభువా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, ధైర్యము దయచేయి, సమాధానము దయచేయి. ఈరోజు దేనికి నీవు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయముతో భీతితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానం ఎరుగున్నావా? నమ్ము. ఇంకా ఎరగలేదా? వాగ్దానము పొందుకో. ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల నీడలో మనకి క్షేమం అండి. 91వ కీర్తనలో చూస్తున్నాం కదా, హీఈస్ అవర్ ఫోర్ట్రెస్, హీఈస్ అవర్ రెఫ్యూజ్. ఆయన మాటను నీవు విని ఆయన మాటకు తగినట్టుగా నీవు బ్రతుకుతే ఆయన కోటలో నువ్వు ఉన్నావు. ప్రభు కోటలో ఉన్నావా? అపవాది కోటలో ఉన్నావా? ఎవరు నిన్ను ఏళ్తున్నారు? ఎవరు నీ మనసుని ఏలేది? ఎవరు నీ జీవితాన్ని ఏలేది? ఈరోజు యేసు రక్షకుడు, మన రక్షకుడు. ఆయన జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి నీకు విడుదల, నీకు విలువ. బంధించబడిన వారిని విడిపిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకము నుండి నీకు విడుదలనిస్తానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నీ జీవితంలో నెమ్మదినిచ్చి, నీ జీవితంలో శాంతినిచ్చి, నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చి, నీకు విలువనిచ్చి, విలువైన వ్యక్తిగా, యోగ్యమైన వ్యక్తిగా, ఘనుడైన వ్యక్తిగా నీవు జీవించాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడండి. ఈరోజు నిశ్చయంగా నువ్వు యేసుని అంగీకరించిన వ్యక్తి అయితే, ఆయన వాగ్దానాలను నమ్మే వ్యక్తి అయితే ఇదే మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన 1000 మంది కూలినాడు, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాడు, ఏ అపాయము నీ ఎద్దకు రాదు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, నాట్ రేషనల్, నాట్ ఇర్రేషనల్ ఫెయిత్, లాజిక్ కాదు, అది ఎట్లా సాధ్యము కాదు. దేవుడు చెప్పాడంటే అన్నీ సాధ్యము. దేవుని మాట అన్నీ సాధ్యము. ప్రభువుకు అన్నీ సాధ్యము. చెప్పండి, ప్రభా నా జీవితంలో నీవే కార్యం చేయ్యా, నీవే కార్యం చేయ్యా. నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. దయచేసి ప్రార్థన చేయండి, మీరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నాకు కావాల్సిన నెమ్మది దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన తోడు దయచేయి, నాకు కావాల్సిన సహాయము దయచేయి ప్రభా. నా తోడు నువ్వు ఉండయ్యా. ఈరోజు మీరు నిజంగా మనసు నుండి చెప్తున్నారా? ఏదేమైనా సముద్రపు అలలు ఎంత గర్జించినను, ఎన్ని పోరాటాలు, ఎన్ని తలంపులు అపవాది దాడి చేస్తానని నా మీద తీసుకొచ్చినాను, ఐ విల్ ఫ్లై హై. అవునయ్యా, నీవు నాకు శక్తినిచ్చే దేవుడు, నువ్వు నన్ను ఎగిరేలాగా చేసే దేవుడు, నువ్వు నన్ను పక్షిరాజులాగా చేసావయ్యా. నేను పక్షిరాజు పెట్టను, నీవు నా దేవుడివి, నువ్వు నన్ను ఎగిరింపజేసే దేవుడు అయ్యా. పోరాడతానయ్యా, నీ సాక్షిగా ఎగురుతానయ్యా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా, నీ మహిమ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ సాక్షిగానే బ్రతుకుతానయ్యా. నీ వాగ్దానాలను నమ్ముచున్నాను, నీ వాక్కును నమ్ముచున్నాను, నీ మాటకు లోబడతాను ప్రభా.
నా మనసుని నీ మాటకు తగినట్టుగా మలుచుకుంటాను ప్రభా. ఈ లోకపు వార్తలు, ఈ లోకపు ప్రభావము, అపవాది అబద్ధాలు, అపవాది మోసములను నేను ఎదురిస్తున్నాను. ఐ బిలీవ్ యూ లార్డ్, గాడ్ హూ గివ్స్ ట్రూ పీస్. నీ సమాధానం మా అందరి హృదయంలో దయచే ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో ప్రతి ఒక్కరి కొరకు నీవు మరణించావయ్యా. నీవు మరణిస్తాం మాత్రం కాదు, మా కొరకు చెల్లించవలసిన ప్రతి క్రయధనము నీ రక్తము ద్వారంగా నువ్వు చిందించావు ప్రభా. ఈరోజు నువ్వు సజీవుడు అయిన దేవుడివి, నువ్వు మృత్యుంజయుడు అయిన దేవుడివి, నీవు సమస్త అధికారం కలిగిన దేవుడివి, అన్ని నామం కన్నా పైనామంగా హెచ్చబడిన దేవుడివి, హెచ్చించబడిన దేవుడివి. ఈరోజు నీ నామాన్ని ధరించుకుని నీ సాక్షులుగా బ్రతకమంటున్నావు. ఈరోజు మా అందరికీ స్వేచ్ఛనిచ్చావు, స్వతంత్రతనిచ్చావు అయ్యా. నీ రాకడ సమీపంగా ఉందయ్యా. ఎక్కడ చూసినా మోసపరచు కార్యాలు, మోసపరచు ఆత్మలు, మోసపరచు ప్రభావం, మంద చెదిరిపోయే పరిస్థితులు, ఎన్నో కుటుంబాలని దాడి చేస్తున్న చీకటి ప్రభావం దినాల్లాగా తయారవుతున్నాయ్యా. ప్రభా ఇదిగోనయ్యా, మాకు కావాల్సిన శాంతి దయచేయి, సమాధానం దయచేయి, తోడు దయచేయి, నిబ్బరం కలిగే ధైర్యంగా బ్రతికే జీవితం దయచేయి. నీ వాగ్దానాలు, నీ వాక్య ప్రకారం మేము బ్రతుకుతే మా తోడుండే దేవుడు, మా ముందుకెళ్ళి మాకు జయాన్నిచ్చే దేవుడివి. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.